బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా టీ20 సిరీస్కు సన్నద్ధమవుతుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యంగ్ ఇండియా ఆదివారం నుంచి ప్రారంభమయ్యే 3 టీ20ల సిరీస్లో అమీతుమీ తేల్చుకునుంది. గ్వాలియర్ వేదికగా తొలి మ్యాచ్ అయితే జరగనుంది. ఈ సిరీస్కు ఐపీఎల్ సెన్సేషన్ మయాంక్ యాదవ్తో పాటు హర్షిత్ రాణా కూడా ఎంపికయ్యారు. సీనియర్ పేసర్ హర్షదీప్ సింగ్తో కలిసి ఈ ఇద్దరు ఫేస్ బాధ్యతలైతే పంచుకోనున్నారు. ఫ్రేమ్ పేసర్గా హర్షదీప్ సింగ్ బరిలోకి దిగుతుండగా రెండో పేసర్ ఎవరా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మయాంక్ యాదవ్, హర్షిత్ రాణాలో ఒకరికి మాత్రమే అవకాశం దక్కనుంది. అయితే ఈ ఇద్దరిలో ఎవరు ఆ అవకాశాన్ని అందుకుంటారా అనేది ఆసక్తికరంగా అయితే మారింది. ఐపీఎల్ 2024 సీజన్లో సంచలన ప్రదర్శనతో మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా టీమిండియా పిలుపుని అందుకున్నారు. లక్నో సూపర్ జైంట్స్ తరపున 4 మ్యాచ్లు మాత్రమే ఆడి 7 వికెట్లు తీసిన మయాంక్ యాదవ్ వేగవంతమైన బౌలింగ్తో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దురదృష్టవశాత్తు గాయం కారణంగా అతను మధ్యలోనే టోర్నీ నుంచి అయితే తప్పుకున్నాడు. కానీ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేసిన మయాంక్ యాదవ్ పై టీమిండియా మేనేజ్మెంట్ స్పెషల్ ఫోకస్ అయితే పెట్టింది. భవిష్యత్ స్టార్ గా తీర్చిదిద్దాలని భావించి అతని గాయాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించింది. అప్కమింగ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి మయాంక్ యాదవ్ ను సిద్ధం చేయాలనుకుంటుంది. ఈ క్రమంలోనే అతన్ని బంగ్లా టీ20 సిరీస్ కి ఎంపిక చేసింది. మరోవైపు హర్షిత్ రాణా టైటిల్ గెలిచిన కేకేఆర్ తరపున అద్భుత ప్రదర్శన అయితే కనబరిచాడు. 19 వికెట్లతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రదర్శనతో ఇండియా వర్సెస్ శ్రీలంక వన్డే సిరీస్ కు ఎంపికయ్యాడు. కానీ తుది జట్టులో చోటు దక్కించుకోలేదు. అయితే మయాంక్ యాదవ్, హర్షిత్ రాణాల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించింది మాత్రం ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీరే. మరి ఈ ఇద్దరిలో ఎవరికి ముందుగా అవకాశం ఇస్తాడనేది చూడాలి. హార్దిక్ పాండ్యా, నితేష్ కుమార్ రెడ్డి, శివన్ దూబే వంటి ఫేస్ ఆల్రౌండర్లు కూడా ఈ సిరీస్ కి అయితే ఎంపికయ్యారు. ఎక్స్ట్రా స్పిన్నర్ తో ఆడితే టీమిండియా హర్షదీప్ సింగ్ తో మాత్రమే బరిలోకి దిగనుంది. అప్పుడు హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్ ఇద్దరు బెంచ్ కే పరిమితం కానున్నారు.